అండి అందరికీ నమస్తే। ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం ఆఖరి శుక్రవారం రోజు మన దేవస్థానంలో అయితే చాలా బాగా చేశారండి। అంటే మన దేవస్థానం స్టాఫ్ కావచ్చు అందరూ చాలా బాగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే జరిగాయండి। సామూహిక వరలక్ష్మి వ్రతానికి నేను కూడా వెళ్ళాను అండ్ జస్ట్ ఇప్పుడే అండి అయిపోయింది వచ్చేసాను అన్నమాట। సో మన దేవస్థానం వాళ్ళు ఏమేమి మనకి తాంబూలంగా అంటే చాలా అసలు నేనైతే 3 ఇయర్స్ అవుతుందండి నేను ఎప్పుడు దేవస్థానంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి అయితే వెళ్ళలేదు, కానీ ఈ సంవత్సరం అయితే వెళ్ళానండి। ఫస్ట్గా అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేశారో వీడియో రూపంలో అయితే షేర్ చేస్తాను, దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి సరేనా। చలో ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। సో ఈ వ్రతం ఆచరించాలి అంటే ముందుగా అయితే కుంకుమ, మనము కాళ్ళకి పసుపు ఇవన్నీ ధరించాలండి। తర్వాత పూలు గాజులు అన్నీ దేవస్థానం వాళ్ళైతే పూజకి కావలసినవన్నీ అక్కడ ప్రతి ఒక్కరికి అంటే అన్నీ అక్కడ పూజకి సంబంధించినవి అన్నీ వేల సంఖ్యలోనే భక్తులైతే వస్తారండి। మన స్టాఫ్ అందరికీ అందుబాటులో పువ్వులు గాజులు తర్వాత తులసి మొక్కలు అన్నీ ప్రసాదంతో సహా అండి। మనం ఊరికే ఈ పూజ కార్యక్రమాలకి పాల్గొనడం మాత్రమే అనేదైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి। మీ అందరికీ చూపించాలి అంటూ షేర్ చేశాను అనమాట। అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి। మన దేవస్థానం వాళ్ళు చూసారు కదండి, పసుపు కుంకుమ నైవేద్యం పూలు గాజులు తర్వాత రవిక ఇవన్నీ సమర్పించారు అనేదైతే షేర్ చేశానండి। నేను కూడా వెళ్ళాను, నేనైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనండి, కాకపోతే ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తారో చూద్దాం అనేసి వెళ్ళాను అనమాట। సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే మన దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఈ కార్యక్రమాన్ని అయితే అందరూ చాలా బాగా చేశారండి। అయితే మన దేవస్థాన సిబ్బంది కావచ్చు తర్వాత ఇతరులందరికీ పెద్ద అంటే ధన్యవాదాలు చెప్పుకోవాలి। దీంట్లో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి అయితే చంటి బిడ్డ తల్లులు కూడా వచ్చారండి। ఈ పూజా కార్యక్రమానికి అయితే మన దేవస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు, అయితే నేనైతే ఈ సంవత్సరం నాకు అబ్బింది అనుకోవచ్చు। తులసి మొక్కలు కూడా ఇచ్చారండి చాలామంది। మనం పూజ చేసిన తర్వాత తులసి మొక్కల్ని మన తులసి కోటలో అవి నాటుకోవాలి, అక్కడే వదిలేసి వెళ్ళకూడదు। మనం చేసిన పూజ ఫలితం అంతా వెళ్ళిపోతుంది। తర్వాత ఇవి ఈ గ్లాసులలో నీళ్ళు ఇస్తున్నారండి, అవి పూజకి వాడుకోవడానికి అన్నమాట। ఏ విధంగా చేశారు అనేది కూడా ఈ వీడియోస్లో అయితే షేర్ చేస్తున్నాను। తర్వాత ప్రతి ఒక్కరికి విభూదిని కూడా ఇచ్చారండి, బొట్టుగా అయితే వాళ్ళే పెట్టారనమాట। సో వాళ్ళు చేసిన సేవకి మాత్రం అంతులేంది అనేసి అయితే చెప్పాలి। ఈ పూజా కార్యక్రమాల్లో బ్రాహ్మణులైతేనేమి తర్వాత మన ఈవో అండి శ్రీశైలం ఈవో గారు తర్వాత అందరూ పాల్గొన్నారండి। సో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి, నాకు పెద్దగా ఏం తెలియదండి, అయినా నేను పూజకి ఏ విధంగా చేస్తారు అనేదైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను। అందరూ వచ్చి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు। తర్వాత ప్రతి ఒక్క మహిళకి అంటే వాయనం లాగా చీరలు అయితే ఇచ్చారండి। ఈ సంవత్సరం ఈ విధంగా చేశారు అనైతే అందరూ మరి ఆ చీరను కూడా నాకు ఒక చీర అయితే వచ్చిందండి, ఆ చీర ఏ విధంగా ఉందో లాస్ట్లో అయితే షేర్ చేస్తాను। పూజ ఏ విధంగా చేయాలి కూడా చాలా చక్కగా వివరించారండి। చారుమతి అనే అమ్మవారు అంటే చారుమతి అనే భక్తురాలు తనకి కలలో కనిపించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా చేయాలి అని అయితే అమ్మవారే కల్లోకి వచ్చి చెప్పిందంట। అంటే నేను అక్కడ ఏదైతే విన్నానో అదే చెప్తున్నానండి। సో ఆ అమ్మవారు
కల్లోకి వచ్చి చెప్పడంతో తన కుటుంబ సభ్యులందరితో చర్చించి పూజా విధానాన్ని అయితే ప్రారంభించిందంట. ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తనతో పాటు వచ్చిన ముత్తైదువులు అందరికీ సుఖ సంపదలు కలిగాయంట. ఆ కాలం నాటి నుంచి ఈ వ్రతం అయితే ఈ విధంగానే జరుగుతున్నాయి అనేదైతే నాకైతే అర్థమైంది. తర్వాత మన ఇంటికైతే టెంకాయ తర్వాత వేరే వాళ్ళు కూడా అక్కడ నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత శ్రీశైల ప్రభ అనే పుస్తకం కూడా ఇచ్చారు. దీంట్లో అయితే కథలు అన్నీ చాలా బాగుంటాయి. సో నేనైతే ఇంటికి తీసుకొచ్చి మీ అందరితో షేర్ చేస్తున్నానండి, చూపిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత నాకు దేవస్థానం తరపున అంటే నాకే కాదండి ప్రతి ఒక్క మహిళకైతే చీరలు ఇచ్చారనమాట. నాకైతే ఈ చీర వచ్చింది అనేదైతే షేర్ చేశాను. సో చీర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏదైతే ఏముంది వచ్చింది అమ్మవారి నుంచి అనుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.